అసలు ప్రాక్టికల్స్ అనేటివి ఎలా జరుగుతాయి, అలాగే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఎవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష బీటెక్. సో మనం ఈ వీడియోలో అసలు ప్రాక్టికల్స్ అనేటివి ఎలా జరుగుతాయి, అలాగే ప్రాసెస్ ఏముంటుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు మీ రికార్డ్ని ఫినిష్ అయి ఉండేటట్టు చూసుకోండి. సో మీ రికార్డు కనుక ఫినిష్ అయి ఉంటేనే మిమ్మల్ని ల్యాబ్లోనికి అలో చేస్తారు. సో రికార్డు ఫస్ట్ పేజ్లో సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ మీద కూడా మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావచ్చు, లేదా మీ ఫ్యాకల్టీ సిగ్నేచర్ కావచ్చు, అవన్నీ కూడా ఫినిష్ అయి ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ రికార్డు కనుక ఇన్కంప్లీట్ ఉంటే మిమ్మల్ని ల్యాబ్లోనికి అలో చేయరు. సో రికార్డు ఫినిష్ అయి ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఫస్ట్ అసలు మీకు ఏం స్టెప్ ఉంటుందంటే మీరు రికార్డుని ఎక్స్టర్నల్కి సబ్మిట్ చేయాలి. రూల్ నెంబర్ వైజ్ మిమ్మల్ని ల్యాబ్లోనికి అలో చేస్తారు. సో మిమ్మల్ని అలో చేయగానే మీరు ఎక్స్టర్నల్కి మీ రికార్డుని సబ్మిట్ చేయాలి. సో మీ రికార్డుని సబ్మిట్ చేయగానే అక్కడ కొన్ని స్లిప్స్ ఉంటాయి. సో ఆ స్లిప్స్లో నుండి మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఆ స్లిప్ మీద మీకు ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉంటుందో, అక్కడ ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో టేబుల్స్ మీద, ఆ టేబుల్స్ మీద ఉన్న ఎక్స్పెరిమెంట్స్లలో ఒక ఎక్స్పెరిమెంట్ మీకు స్లిప్లో వస్తుంది. సో మీకు ఏదైతే ఎక్స్పెరిమెంట్ వచ్చిందో ఆ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళి నిల్చుండి, లైక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసి అన్నీ, అంటే పవర్ సప్లై కావచ్చు, లేదా కెమిస్ట్రీ అక్కడ కెమికల్స్ అన్నీ రెడీ చేసి ఉంచుతారు టేబుల్ మీద. సో మీకు ఏదైతే ఎక్స్పెరిమెంట్ వచ్చిందో ఆ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఒక బుక్లెట్ ఇస్తారు ఎక్స్టర్నల్. సో ఆ బుక్లెట్లో మీరు ఎక్స్పెరిమెంట్ రాయాలన్నమాట. సో ఎక్స్పెరిమెంట్ రాయాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాట్లాడుకుందాం, వినండి. అయితే ఎక్స్పెరిమెంట్ మీరు కనుక పర్ఫెక్ట్గా రాయాలి అంటే మీరు ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని బ్రీఫ్గా చదవాలి. లైక్ ఇప్పుడు అన్ని ఎక్స్పెరిమెంట్స్ని చదవడం చాలా కష్టం అవుతుంది కదా. ఏవైతే ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో వాటన్నింటిని మంచిగా చదవండి. మీ ఫ్యాకల్టీని అడగండి, ఏవైతే ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అవి మీకు ఇస్తారు. సో ఆ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ని మంచిగా చదవండి. సో ఎప్పుడైతే మీరు అది చదువుతారో మీకు తెలుస్తుంది, లైక్ ఏం ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, అసలు ఎలా జరుగుతుంది ప్రొసీజర్ ఎలా ఉంది, ఫార్ములాని ఎలా వాడుతున్నారు, క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో అందుకే మీరు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చదవండి. ఎక్స్పెరిమెంట్ చదివితే మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. సో అందుకే మీరు ఏవైతే ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చదవండి, నేర్చుకోండి. అసలు ఏం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నారనుకో, సో ఈజీగా మీరు ఆ బుక్లెట్లో ఎక్స్పెరిమెంట్ రాయగలుగుతారు. సో అందుకే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా ఏదైతే ఇంపార్టెంట్ ఇచ్చారో అవన్నీ కూడా చదవండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూషన్ అంటే ఏదైతే మీరు ఎక్స్పెరిమెంట్ రాశారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అంటే పర్ఫామ్ చేయాలి. సో మీరు పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఇన్ కేసు మీకు ఇంతకుముందు కనుక ల్యాబ్ జరుగుంటే సో ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుస్తుంది. ఇన్ కేస్ జరగకపోతే మీకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అందుకే మీరు ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో వాటిని చెక్ చేయండి ఒకసారి. సో మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికి వాడతారు, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, వాటన్నింటి గురించి కూడా తెలుస్తుంది. సో మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అందుకే ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా తెలుసుకున్నారనుకో మీరు ఎక్స్పెరిమెంట్ని కూడా మంచిగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. సో మీ ప్రొసీజర్ని చదివి ఎక్స్పెరిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో మీకు కొన్ని వాల్యూస్ అనేటివి వస్తాయి. ఆ వాల్యూస్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయాలి. ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ అయిపోతాయో మీరు మీ బుక్లెట్లో రిజల్ట్ రాయండి. సో రిజల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా రాయండి. చాలామంది యూనిట్స్ రాయడం మర్చిపోతారు. సో యూనిట్స్కి కూడా మీకు మార్క్స్ కన్సిడర్ చేస్తారు. సో ఎవాల్యుయేషన్లో యూనిట్స్కి కూడా సపరేట్ మార్క్స్ ఉంటాయి. సో రిజల్ట్ రాసేటప్పుడు కూడా యూనిట్స్ని రాయడం మర్చిపోకండి. సో ఇది ప్రాసెస్. తర్వాత ఏంటంటే మీరు ఎక్స్టర్నల్ దగ్గరికి వెళ్ళి మీ బుక్లెట్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే ఒకసారి వెరిఫికేషన్ చేస్తాడు. చేసిన తర్వాత మీకు వైవా ఉంటుంది. సో ఈ వైవా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా వైవాని ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు, కానీ ఎక్స్టర్నల్లో వైవా ఉంటుంది. వైవా ఎక్కడ నుండి అడుగుతాడంటే ఏదైతే మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో, లైక్ చాప్టర్ వైజ్ మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి మీకు వైవా అడుగుతారు. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా చదవండి. తర్వాత ఏదైతే మీకు ఎక్స్పెరిమెంట్ వచ్చిందో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో వాటన్నింటిని కూడా ఒకసారి ఐడెంటిఫికేషన్ చేసుకోండి. లైక్ ఎప్పుడైతే మీరు ఎక్స్పెరిమెంట్ రాస్తారో, రాయడం అయిపోయిన తర్వాత దీని రిలేటెడ్ ఏం టాపిక్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ ఏం క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా ఒకసారి రిమెంబర్ చేసుకోండి. సో దట్ మీరు అప్పుడు ఈజీగా వైవాని ఆన్సర్ చేయగలుగుతారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే 99.99% మీ ఏదైతే ఎక్స్పెరిమెంట్ వచ్చిందో దాని నుండే వైవా క్వశ్చన్స్ అడుగుతారు. సో దాన్ని జాగ్రత్తగా చదవండి. సో మీరు సింపుల్గా ప్రాక్టికల్కి అటెండ్ అవ్వాలంటే ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకోండి, ఏం అపారటస్ వాడుతున్నారు, ప్రొసీజర్ ఎలా చేస్తున్నారు, అలాగే ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి వైవాకి మంచిగా ప్రిపేర్ అవ్వండి. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా మీ ఎక్స్పెరిమెంట్ గురించి మంచిగా బ్రీఫ్గా తెలుసుకొని వైవాకి మంచిగా అటెండ్ అవ్వండి. సో దట్ మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో ఏం లేదు, మీరు రికార్డింగ్ సబ్మిట్ చేసి తర్వాత ఒక స్లిప్ తీసుకొని మీ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళి బుక్లెట్లో రాసి దాన్ని సబ్మిట్ చేసి వైవాని అటెండ్ అయ్యి బయటికి వచ్చేయడమే. సో ప్రాసెస్ అనేది ఇంత సింపుల్గా ఉంటుంది. తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్ని అడగండి. ఎందుకంటే ఈ ప్రాక్టికల్స్ అనేటివి కాలేజ్ టు కాలేజ్ డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఒకవేళ మీ సీనియర్స్ని కనుక అడిగితే వాళ్ళు
వాళ్ళు మీకు చెప్తారు లైక్ లాస్ట్ ఇయర్ వైవా ఎలా జరిగింది, అలాగే ప్రాక్టికల్స్ ఎలా జరిగాయి, అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తారు. సో అందుకే ఒకసారి మీ సీనియర్స్ని కూడా కన్సల్ట్ అయ్యి అడగండి, ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ మొత్తం గురించి. సో అసలు ఎవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుద్ది, లైక్ మీ రికార్డుకి ఎన్ని మార్క్స్, వైవాకి ఎన్ని మార్క్స్, అవన్నీ మీకు కూడా తెలిస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. అందుకే ఈ ఎవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుందో చెప్తాను, వినండి. ఫస్ట్ మీకు ఫార్ములాకి అలాగే ప్రొసీజర్కి కలిపి 5 మార్క్స్ ఉంటాయి. ఫార్ములాకి 2 మార్క్స్ ఉంటుంది, అలాగే ప్రొసీజర్కి 3 మార్క్స్ ఉంటుంది. సో ఫార్ములాని కరెక్ట్గా రాయండి, కరెక్ట్గా రాస్తే ఖచ్చితంగా 2 మార్క్స్ ఈజీగా వస్తాయి, అలాగే ప్రొసీజర్కి 3 మార్క్స్ ఉంటాయి. తర్వాత మీకు సర్క్యూట్ డయాగ్రామ్స్, అలాగే మోడల్ గ్రాఫ్స్, అలాగే అబ్జర్వేషన్ టేబుల్స్ ఉంటాయి కదా, వాటన్నింటికి మీకు 8 మార్క్స్ ఉంటాయి. సో ఆ 8 మార్క్స్ కూడా మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రికాషన్స్, ఎక్స్పెరిమెంట్లో ప్రికాషన్స్ ఉంటాయి కదా, కెమికల్స్తో జాగ్రత్తగా ఉండండి అనేటివి. సో ఆ ప్రికాషన్స్కి మీకు 2 మార్క్స్ వస్తాయి. క్యాలిక్యులేషన్స్కి 4 మార్క్స్ ఉంటాయి, అలాగే రిజల్ట్కి 2 మార్క్స్ ఉంటుంది, మొత్తం 6 మార్క్స్ ఉంటాయి. సో రిజల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా రాయండి, ఎందుకంటే అందరు రిజల్ట్ అంటే నార్మల్గా రాస్తారు, యూనిట్స్ చాలామంది రాయడం మర్చిపోతారు. సో యూనిట్స్ రాయడం మర్చిపోకండి, ఎందుకంటే యూనిట్స్కే మీకు 1 మార్క్ ఉంటుంది, యూనిట్స్ రాస్తేనే ఆ 1 మార్క్ కన్సిడర్ చేస్తారు. సో రిజల్ట్ రాసేటప్పుడు యూనిట్స్ కూడా రాయడం మర్చిపోకండి. తర్వాత మీకు వైవాలో 5 మార్క్స్ ఉంటాయి. ఈ వైవా 5 మార్క్స్ అనేటివి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ మీరు ఎలా ప్రిపేర్ అవుతారో దాని మీద. అలాగే రికార్డుకి 4 మార్క్స్ అనేటివి ఉంటాయి. సో ఇది ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మొత్తం 30 మార్క్స్ అనేటివి ఉంటాయి. ఈ 30 మార్క్స్ అనేటివి మ్యాక్సిమం మీరు సాధించవచ్చు, లైక్ వైవాకి మంచిగా ప్రిపేర్ అయ్యి రికార్డు కరెక్ట్ టైంలో సబ్మిట్ చేసి కొంచెం ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుంటే ఈజీగా మీరు 30/30ని స్కోర్ చేయవచ్చు. సో ఇది ప్రాసెస్ వచ్చేసి. సో ప్రాక్టికల్ ఎలా జరుగుతుంది, అలాగే ఎవాల్యుయేషన్ అనేది ఎలా అవుతుందో తెలుసుకున్నారు కదా. ఒక కాన్ఫిడెన్స్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మంచిగా పర్ఫామ్ చేసి మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయండి. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఒకరు కామెంట్ సెక్షన్లో అడిగారు, ప్రాక్టికల్స్ మీద ఒక వీడియో చేయబ్రో అని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, దాని మీద కూడా బ్యూటిఫుల్ వీడియోస్ని నేను మీకు చేస్తాను. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.